సౌందర్య సౌందర్య ఏంటి భయం వేస్తోందా? నీకే నువ్వు నేనే అర్చనని. నువ్వు కాదు, నువ్వు కావడానికి వీల్లేదు. ఎందుకు చెప్పు, ఎందుకు? ఎందుకంటే నువ్వు చచ్చిపోయావు. కాదు కాదు, నువ్వే నువ్వే చంపించావు. అంటే అంటే నువ్వు ఆత్మని. ఏం కావాలి నీకు? ఏం కావాలి? నీ ప్రాణాలు. నో, ఇచ్చేయ్. నో, నో, కావాలి. నో, నాకు నీ ప్రాణాలు కావాలి. ఇచ్చేయ్, ఇచ్చేయ్. నో, 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 వద్దు. ఇచ్చేయ్, ఇచ్చేయ్, నో, ఇచ్చేయ్. నీ ప్రాణాలు ఇచ్చేయ్. నన్నేం చేయదు ప్లీజ్, వద్దు. ఇచ్చేయ్ సౌందర్య, ఇచ్చేయ్. నన్నేం చేయదు. నీ ప్రాణాలు ఇచ్చేయ్. వద్దు. ఇచ్చేయ్ సౌందర్య. నా దగ్గరికి రావద్దు, నన్నేం చేయొద్దు ప్లీజ్, వద్దు. ఇచ్చేయ్ ప్లీజ్, నన్నేం చేయొద్దు. నో. ఆ తలుపులు తెరుచుకో సౌందర్య. కన్నుకి కన్ను, ప్రాణానికి ప్రాణం. ఇచ్చేయ్ సౌందర్య. నా చేతుల్లోంచి నువ్వు తప్పించుకోలేవు. ఇన్నాళ్ళు నా కన్నీళ్లతో ఆడుకున్నావు, చిత్రహింసలు పెట్టి చివరికి హత్య చేయించావు. ఇప్పుడు అవకాశం నాది. నీ అంతు చూడ్డానికే నేను ఆత్మగా వచ్చాను. చూపిస్తాను. చావు భయం అంటే ఎలా ఉంటుందో నీకు కొంచెం కొంచెం రుచి చూపిస్తాను. పగ పగ, ప్రతీకారం తీర్చుకుంటాను. వద్దు, నా దగ్గరికి రావద్దు. నో, నా దగ్గరికి రావద్దు, నన్నేం చేయొద్దు. వద్దు. Oh God. తలుపులన్నీ బార్లా తీసున్నాయంటే. సౌందర్య, 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 సౌందర్య.
ఏంటే ఇక్కడ మెట్ల మీద పడుకున్నావేంటి? అది అది వచ్చింది మమ్మీ. ఎవరే? అదే అర్చన రాత్రి ఇంటికొచ్చింది. నీ అంత చూస్తాను అని నన్ను బెదిరించింది మమ్మీ. నీ మొహం. అర్చన రావడమేంటే? అది ఎప్పుడో చచ్చింది కదా. లేదు మమ్మీ, అర్చనే దెయ్యంలాగా నన్ను చంపుతానంటూ నా వెంట పడింది. నువ్వు భయపడిపోయి వచ్చి ఇక్కడ పడుకున్నావు అంతేనా? మమ్మీ, లేకపోతే ఏంటే? అసలు నువ్వు నా కూతురువేనా? నీలో కొత్తగా ఈ భయం ఏంటే? నిజం మమ్మీ, నేను దాన్ని చూశాను. చూశాను కాదు, చూశాననుకుని భ్రమపడి దడుచుకున్నావు. ఏం పిల్లవే నువ్వు? నీకు ఏమైందో అని ఒకసారి కాదు 100 సార్లు ఫోన్ చేశాను. నీ మొబైల్ ఏమో స్విచ్ ఆఫ్. తీరా నీకోసం పరిగెత్తుకుంటే ఇక్కడికొస్తే అర్చన దెయ్యం అంటూ నువ్విక్కడ. నిజం మమ్మీ, భ్రమ కాదు. రాత్రొచ్చింది అర్చనే. అది చావలేదు, బ్రతికే ఉంది. నా మీద ప్రతీకారంతో మండిపడుతోంది. సౌందర్య, ఇందుకే నిన్ను ఒంటరిగా ఉండొద్దు అనేది. ఉంటే ఇదిగో భూతం ప్రేతం అంటూ పిచ్చి పిచ్చి ఆలోచనలు. మమ్మీ, నువ్వు నమ్మకపోతే నమ్మకపో. రాత్రి నాకు కనిపించింది అర్చనే. ఆ అర్చనే. అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది? కాలిపోయిన కారులోంచి బూడిద ఎగురొచ్చిందా? ఏమో మమ్మీ. ఏంటి ఏమో? చచ్చింది లేచి రావడమేంటే నీ బొంత? మమ్మీ, నీ మొహం. పిచ్చి పిచ్చి ఆలోచనలతో పడుకునుంటావు. అందుకే ఇదిగో ఇలాంటి పీడకలొచ్చి నీకు చెమటలు పట్టించింది. అది కాదు మమ్మీ. ఏది కాదే? ఖాళీగా ఉన్న మనసు దెయ్యాల కార్ఖానా అన్నారు. ఇక లాభం లేదు కాని ఇక్కడొద్దు. పద, మన ఇంటికెళ్దాం. ఏంటే ఆ పిచ్చి చూపులు? చూడు, దెయ్యం అంటే ఎక్కడో ఉండదు, మనలోనే ఉంటుంది. దాని పేరే భయం. నువ్వు నా బిడ్డవి, నా రక్తానివి. ఎదుటి వాళ్ళని భయపెట్టడం తప్ప మనం ఎప్పుడూ భయపడకూడదు. మమ్మీ, నేను తప్పు చేశానా? ఛా, నువ్వు నా కూతురివి. నువ్వు తప్పు చేయడమేంటి? నువ్వేం చేసినా అది కరెక్టే. నువ్వా? ఎందుకొచ్చావు? దూరంగా ఉంటున్న భార్యాభర్తల్ని కలపాలని వచ్చాను. భార్య భర్తల్లా అంటే? కృష్ణ నీ భర్త, నువ్వతని భార్యవి. మీరిద్దరూ చిలకా గోరింకల్లా ఉంటే ఉంటే చూసి మురిసిపోవాలని నాకుండాలి. కొన్న తల్లిని కాబట్టి. ఉంటే గింటే దానికుండాలి, కట్టుకున్నది కాబట్టి. మా ఇద్దరికీ లేని బాధ మధ్యలో నీకేంటే? హ, నువ్వేమైనా దాని అమ్మవైపు చుట్టానివా, అబ్బవైపు చుట్టానివా? ఏ మాట్లాడవే? నా మీద హఠాత్తుగా ఇంత అభిమానం పొంగుకు రావడానికి కారణమేంటి? అసలు ఎవరు నువ్వు? నేను చెప్పక్కర్లేదు. ఆఫ్టర్ ఆల్ మా కారు డ్రైవర్ పెళ్ళానివి. నా ఆగర్భ శత్రువుని కన్నా తల్లివి. అంతేనా? ఒకప్పటి మనింటి దాసి కూడా. దాసి దానికి సలహాలిచ్చే ధైర్యం. ధైర్యమే మరి. మొగుడు ఛాంబర్ ప్రెసిడెంట్ అయ్యాడు కదా. అయితే ఎవరికి గొప్ప? మై ఫుట్.
నా కాలి చెప్పుతో సమానం. ఇది దీని మొగుడు. కరెక్ట్గానే చెప్పావమ్మా. నేను దాసిదాన్ని. నవమాసాల పాటు నిన్ను నా కడుపులో మోసాను కదా. నిజంగానే నేను దాసినే. రామ్మా. రమ్మంటుంటే సౌందర్య, డాడీ, డాడీ, ఇంకా నా మీద మీకు కోపం పోలేదా? జరుగు చెది. బేబీ బేబీ అంటూ ఎంతో ప్రేమగా పిలిచేవారు. ఇప్పుడు ఈ బేబీ మీకు అంత చేదైపోయిందా? చూసావా మమ్మీ, ఎంతో అభిమానంగా నేను డాడీ అని పిలుస్తుంటే ఎలా తోసేస్తున్నారో. తోసేక నువ్వు చేసిన పనికి. ఏం చేశానంట? తిండి నిద్ర లేకుండా 3 రోజులుగా ఎప్పుడెప్పుడు మిమ్మల్ని చూస్తానా అని కలవరించి పోవడమేనా నేను చేసిన తప్పు? మీరు చాంబరికి కట్టాల్సిన డబ్బుని కట్టలేని స్థితిలో టెన్షన్ పడిపోతున్నారని తెలిసి దుఃఖాన్ని ఆపుకోలేక పరిగెత్తుకుని రావడమేనా నేను చేసిన తప్పు? తప్పట తప్పు. నిజం తెలిసాక కూడా తిట్టడమేనా? మీరు తిట్టినంత మాత్రాన నేను మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాననుకున్నారా? తండ్రి కూతుళ్ళ బంధం తెంచుకుంటే తెగిపోతుందా? అది కాదమ్మా, నేను అమ్మా. ఇంకేం చెప్పొద్దు. మా డాడీకి నేనంటే పంచ ప్రాణాలు అని నాకు తెలుసు. నేను బ్రతికున్నా మీ ఒళ్ళోనే, చనిపోయినా మీ ఒళ్ళోనే. తప్పమ్మా, అంత మాట అనొద్దమ్మా. ఊరుకో. हरि ओम नमो ब्रह्मण्य देवाय गो ब्राह्मण हिताय च जगदिताय कृष्णाय गोविंदाय नमो नमः। विप्रपादुरर्थं तोयं शिरसदारयाः अपवित्रो अपवित्रो वा सर्वास्तंगुतोपवा यस्मै पुंडरीकाक्षं सबाह्यं अंतरसुचिः। हरि ओम सहस्रशीर्षा पुरुषः सहस्राक्ष सहस्रपातुं शभवं विच्यतो ऋत्वा पवित्रं धृत्वा तस्मात् विराड जायत विराजो अधिपुरुषः सजातो आश्चर्यतः पद्मावमदोब्रः आंबोजपत्रं ददामि। अय्या पసుపు తీసుకొని రాయండి। तस्मात् विराड जायत विराजो अधिपुरुषः सजातो आश्चर्यतः।
यत्तरजं यदहं कतदाव्या कल्पयन् उच्यते ब्राह्मणोऽस्यामुपमासेतुं बाहुराजन्यकृतः ऊरो तदैष यद्वैषः पज्जागं शूद्राजायतः चन्द्रमा मनसो जाता चक्षो सूर्याजायत मुखाग्निरस्याग्निश्च प्राणाद्वायुरजायतः మూడు కుంకుమ బొట్లు పెట్టండి ప్రాణాద్వాయురజాయతః తస్మాత్ జజ్ఞాసరః అస్యస్యామానజజ్జరి చందాగం సయజ్జరి తస్మాత్ విరాడజాయత విరాజో అధిపురుషః సజాతో అస్యరక్షితః తద్భావం మదాపరః యత్పరచం యదదహం కతదావ్యా కల్పయన్ ఉచ్యతే బ్రాహ్మణోస్యాముఖమాసేతుం నమో బ్రాహ్మణ్యదేవాయ గో బ్రాహ్మణహితాయ చ జగదాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. అయ్యా పిండాలు తీసుకోండి. తదా సుపిత్రకస్యాహం ప్రథమ పిండముపతిష్టతుం సహస్రశీర్ష పురుషః సహస్రాక్షసహస్రపాతుం తదా మాతామహీం ద్వితీయ పిండముపతిష్టతుం ప్రపతామహీం తృతీయ పిండముపతిష్టతు. నమో బ్రాహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణహితాయ చ జగదాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. విప్రపాదవరనమగ్ధం తోయం శిరసధారయాః. అమ్మా, పెళ్ళైతే మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళిపోవాలా? మిమ్మల్ని వదిలి నేను వెళ్ళను. సహస్రాక్ష సహస్రపాతుం. వదినా, అన్నయ్యకు భార్యగా వదినా అని పిలిపించుకోగల అన్ని అర్హతలు నీలో ఉన్నాయి. ఇక మీద ఈ మరిది బతికుండగా నీకే కష్టమో రాదు, రానివ్వను. నువ్వు సంతోషంగా ఉండాలి. ఈ ఇంటికి పెద్ద కోడలుగా అందరినీ అభిమానంగా చూసుకోవాలి. అదే నా కోరిక. సదసాంగళం పురుష ఏ వేదగం సర్వం యద్భాతం యస్య భవ్యం వృతాన్వృతాదస్య సేనః యదన్నేనాత్రోహతి ఏతావాణస్య మహిమా అతావ్యాయాగుచ్చ పురుషః. ఓం కేశవాయ నమః, మాధవాయ నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, శంకరనాయ నమః, వాసుదేవాయ నమః, మృత్యున్మాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అదోక్షజాయ